ఈడేంద్ర సోమ కర్రించమని కింద పడిండా. ఓ నేనన్నా మీ ప్రవీణ్ గారు. ఈ రోజు అవ్వారం ఏంటంటే మన అందుగాడు దసరా సెలవులు ముగించుకొని కాలేజ్కి అయితే బయలుదేరుతున్నాను. అందరం కలిసి గుడ్లు పార్టీ అయితే చేసుకుంటున్నాం. ఫస్ట్ మా పార్టీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకొని గుడ్లని గిలక్ కొట్టి కిరణగా నూనె పోస్తుంటే నందుగాడు ఆమ్లెట్లు అయితే వేస్తుండో. మా నందుగాడు వేసిన ఫస్ట్ ఆమ్లెట్ చూడండి ఎట్ట మాడిపోయిందో. ఆమ్లెట్ మాడిపోయిందని ఎత్తుకోపోయి మా తేజ గడికి అయితే ఇచ్చిర్రు. వాడు దాన్ని కారిపొట్లు అతుకొని తింటుంటే ఈ కార్తిక్ గాడు నందుగాడు పోయి వాడి కాటి నుంచి పెరుకొని తింటున్నారు. ఈసారి వేసి ఆమ్లెట్ ఎట్టైనా మాడిపోకూడదని చిన్న మంట పెట్టి పొగ్గటంతో ఊదిండ్రు. మా తేజ గడు కార్తిక్ గడు ఆమ్లెట్ తిన్నందుకు వాళ్ళిద్దరికి కట్లించే పని అయితే అప్పచెప్పారు. మా తేజ గడ కర్రించబోయి ఆ కర్ర తిప్పుకొని బాల్ పడిండు. నాకు మీ ఆమ్లెట్ లో ఏమొద్దు పోండ్రా అని చెప్పి అలిగిపోయిండు. ఆ తర్వాత ఇంకెవరు ఆమ్లెట్లు తినకూడదని కండిషన్ పెట్టుకొని వినుంపైన ఆమ్లెట్లు పోసుకుంటా వాటిని దోర కాల్చుకుంటా ఒక ప్లేట్ లేసి పక్కన పెట్టుంటే మా తేజగడ సల్లంగా వచ్చి ఆమ్లెట్లన్నీ తింటా ఉండు. వాడు అట తినడం చూసి వీడు మనకేం మిగిల్చడు కదరా స్వామి అనుకోని అందరూ వచ్చి ఆమ్లెట్ లో కారిపొడి వేసుకొని ఆత్రాత్రంగా కాలి ఆమ్లెట్లే చూడండి అది తింటారు. వాళ్ళందరి మధ్యలో మా తమ్ముడికి ఆమ్లెట్ దొరకలేదని మా తమ్ముడు అబ్బాయిలు వేసుకొని తింటా ఉండు. వీళ్ళన్ని తిన్న తర్వాత మన అందుగాడు కొంచెం తొత్తరాడు కాబట్టి బరికాడి పోయి పొడిపించుకునిండు. అసలు వాడు ఆ బరికాడికి ఎందుకు పోయిండో తెలియాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ లోపు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.